నమస్కారం. నా పేరు జయప్రకాష్ ఖమ్మంపాటి, సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారి, రవాణా శాఖ, ప్రకాశం జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిజిటల్ నిర్మాణంలో భాగంగా రవాణా శాఖ సేవలను డిజిటలైజ్ చేయబడినవి. ఈ యొక్క సేవలను వాహన మరియు సారథి పోర్టల్ ద్వారా ప్రజలు వినియోగించుకోవచ్చు. దీని ద్వారా ప్రజలు తమ ఇంటి వద్ద నుండే వారి యొక్క వాహనాలకు సంబంధించిన మరియు డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన ట్రాన్సాక్షన్లు పూర్తిగా ఇంటి వద్ద నుండే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం. మొదటగా డీలర్ న్యూ రిజిస్ట్రేషన్ ఒక అప్లికేషన్ను వాళ్ళ లాగిన్లో సబ్మిట్ చేస్తారు. వెంటనే దానికి టీఆర్ జనరేట్ అవుతుంది. టీఆర్ జనరేట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇన్స్పెక్షన్ కానీ వెరిఫికేషన్ కానీ, ఇన్స్పెక్షన్ మీన్స్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్షన్ చేయటం కానీ, క్లర్క్ రవాణా శాఖ ఉద్యోగి దాన్ని వెరిఫై చేయటం కానీ ఏమీ ఉండదు. డైరెక్ట్గా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాష్ బోర్డులోకి అప్లికేషన్ వెళ్తుంది. కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాష్ బోర్డులోకి వెళ్ళేటప్పుడు ఇందులో 2 మాడ్యూల్స్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ నెంబర్, 2 ఫ్యాన్సీ నెంబర్. రెగ్యులర్ నెంబర్ మాడ్యూల్ ఎలా ఉంటుందంటే, మీ యొక్క వాహనం యొక్క నెంబరు ఆ రోజు అర్ధరాత్రి 2 మీ యొక్క వాహనానికి నెంబర్ అలాట్ అయిపోతుంది. తర్వాత అది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాష్ బోర్డులోకి వెళ్తుంది. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దాన్ని 24 గంటలలోపు అప్రూవ్ చేయాలి. ఒకవేళ ఆయన 24 గంటలలోపు అప్రూవ్ చేయలేకపోతే డైరెక్ట్గా అది ఆటోమేటిక్ అప్రూవల్ అయిపోతుంది. 2వ మాడ్యూల్ ఫ్యాన్సీ నెంబర్. ఈ ఫ్యాన్సీ నెంబర్కి 30 రోజులు టైం పీరియడ్ ఉంటుంది. ఈ 30 రోజుల్లోపు మీరు ఫ్యాన్సీ నెంబర్ వేసుకోవాలి, ప్లస్ అది అలాట్ చేసుకోవాలి. అలాట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాష్ బోర్డుకి వెళ్తుంది. అక్కడ మ్యాండేటరీగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దాన్ని అప్రూవ్ చేయాలి మాన్యువల్గా, కంపల్సరీ. దాని తర్వాత మాత్రం రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ సేవలు కూడా రవాణా శాఖ ఉద్యోగుల ప్రత్యక్ష ప్రమేయం ఉండదు. అలాగే ప్రతి పని కూడా డీలర్ లెవెల్లోనే జరుగుతుంది, ప్లస్ అంతా కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ప్రజలకు విజ్ఞప్తి: రవాణా సేవల్లో రుసుములు మరియు పత్రాల జారీ ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్ చేయబడినది. మీరు ఎవరికి కూడా ఎటువంటి అమౌంట్ కూడా కట్టవలసిన పని లేదు. ప్రతిదీ కూడా మీరు ఆన్లైన్లో చేసుకొని మీ స్వయంచాలకంగా మీ యొక్క అమౌంట్ను వెబ్సైట్లో పే చేయాలి. తర్వాత ఇటువంటి రవాణా శాఖ అందిస్తున్న ఈ డిజిటల్ సేవలను ప్రజలందరూ కూడా పారదర్శకంగా, వేగంగా, సులభంగా మీ ఇంటి వద్ద నుండే చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.